హాయ్ అండి. నిన్న భద్రాచలంలో ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ అయితే జరిగింది. అందరికీ టీవీ న్యూస్లో తెలిసే ఉంటుంది. ఈ బిల్డింగ్ ఉన్నపలంగా కూలిపోయిందండి. చూసారా, పిల్లర్స్ వాళ్ళు ఎంత సన్నగా లేపారో, అసలు ఎంత దారుణమో. అక్కడికి పక్కనున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ 2 ఫ్లోర్స్ కన్నా ఎక్కువ లేపకూడదని చెప్పారంటండి. కానీ అయినా మాత్రం వాడు ఏ మాత్రం కూడా వినకుండా, చూసారా, సత్రం అనేది కట్టాలనుకున్నాడంట అండి వాడు. అందులో ఒక 6 మాత్రం లోపల ఉండిపోయారండి, కింద ఉండిపోయారు. చూసారా ఉన్న పలంగా ఎలా అయితే కూలిపోయిందో. 6 మాత్రం కింద ఉన్నారండి వాళ్ళు. ఒక్కళ్ళు మాత్రం వాళ్ళ సౌండ్స్ వినిపించినాయి అంట. ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి ఆ పక్క నుంచి అలా గొయ్యి తీసుకుని వెళ్ళి అతన్ని లోపల కలిశారండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, 2 చోట్ల ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు గొయ్యి తీసుకుని వెళ్ళారండి లోపలికి. అతనికి ఆక్సిజన్, కొంచెం వాటర్ అందించారంట. కానీ బయటికి తీసుకొచ్చే లోపే, అతను హాస్పిటల్లో తీసుకెళ్ళే లోపే చనిపోయాడండి. కానీ ఎవరైతే ఈ చండాల పని చేశాడో వాడు, వాళ్ళ వైఫ్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ స్లాబ్ అనేది కూలిపోయిందంటండి. చూస్తున్నారు కదా, మొన్న వీడియోలో చూడండి, అతను మీకు కనిపిస్తాడు లోపల నుంచి నలిగిపోయాడు చూడండి. మధ్యలో బ్లూ కలర్ కనపడుతుంది కదా టీ షర్ట్, అదిగోండి. చూసారు అలా తీస్తున్నారు ఆయన్ని. స్లాబ్ అనేది అతని మీద పడిపోయిందండి. కానీ ఇది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ కదా అసలు. ఇంకా మనుషులు దొరకలేదండి.